ఈ కారు ఆ కారు బేకార్ అయిపోయింది. ఈయన కారు రేవంత్ కారు, కేసీఆర్ కారు ములాఖాత్ అయింది. పౌరుషం లేకుండా పోయింది వీళ్ళకి. ఈయన తీసుకపోయి బొక్కలేసిండు ఆయన. పిల్లల జైలు వేసిండా? ఇంతే ఉంటాడు కదా ఈయన. అంత వేసినా కూడా యాదికి లేదా? పౌరుషం ఏమా చచ్చిపోయిందా పోలీస్ పటేల్? ఇది పరిస్థితి. ఇలా రైతుల గోసవడినాలే ఎవరు చూసుకోవాలి? మొత్తం కేంద్రం 1 కోటి టన్నులు ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేయంగా మీరు ప్రొక్యూర్మెంట్ టైమ్లీ చేసుకోకపోవడము, గని బ్యాగ్ చేసుకోకపోవడము, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము, లేబర్ అరేంజ్మెంట్లు చేయకపోవడము, అది ఒక ధాన్యాలు తడిసిపోడేంది, ప్రతి సంవత్సరం ప్రతి పంట ఇదే పంచాయతీ ఏంది? నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పైసలు ఎక్కువ వస్తాయి. ఆడు పోయిన పాపాత్ముడు ఆ పైసలన్నీ ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్కి వెళ్ళి సిరిసిల్లాకి, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ పైసలు. అయ్యా సొమ్మారా? పసుపు రైతుల సొమ్మది. అన్ని విధానాలు నాశనం చేసిపోయిండు కేసీఆర్. వీళ్ళు వచ్చి పీకుతున్నది ఏం లేదు. ఏడ పైసలు వస్తాయి, వీళ్ళ ఆఫీసర్లు ఆఫీసర్లు పైసలకు ఎగబడ్డారు, పొలిటీషియన్లు పైసలకు ఎగబడ్డారు. అరే ఎవడన్నా విధి విధానాల మీద ఎవడన్నా రివ్యూలు చేస్తున్నా, ఎవడన్నా కొత్త విధానాలు చేస్తున్నాడా? మార్చుకుందామా? ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది? మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా? ఏ జిల్లాలో ఏం పండిద్దాము? వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చేటట్టు చేద్దాము? దేశం ఎన్ని లక్షల కోట్ల ఇంపోర్ట్ ఏమేం చేస్తున్నది? దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము, దానికి తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము, కనెక్ట్ చేద్దాము. ఏం లేదండి. కేసీఆర్ గారిని బెదిరియండ్రి, కేటీఆర్ గారిని బెదిరియండ్రి, వారమైనాక పైసలు మాట్లాడుకోండి. ఆఫీసర్లని దీని మీదనే పెట్టు, పొలిటీషియన్లు దీని మీదనే పెట్టు, మంత్రులను దీని మీదనే పెట్టు, నువ్వు దాని మీదనే ఉండి. ఇక ఎట్లా బాగుపడతారండి? ఓ స్కూల్లో డెవలప్మెంట్ లేదు, ఓ హాస్పిటల్ అని నాశనం అయినాయి. బ్రిడ్జ్లకు పైసలు ఇవ్వమంటే పైసలు ఇయ్యరు. బ్రిడ్జ్లో కేంద్రం పైసలు ఇవాళ నువ్వు పేమెంట్ చేస్తే 48 గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు, అయినా ఇస్తలేరు. ఇంతకుముందు ఇచ్చినేమో డైవర్ట్ చేసుకుంటు కదా ఈ ప్రశాంత్ రెడ్డి అసుంటాడు, అడిగి మామిడిపల్లిది అట్లా చేస్తున్నారని. ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి 48 గంటలు ఇస్తామంటే కూడా అది చేస్తలేరు. వీళ్ళ పైసలు ఇస్తలేరు, కేంద్ర పైసలు ఇస్తలేరు. అది ఏ ప్రాజెక్టు కానీ, ఏ ప్రణాళిక కానీ, ఏ స్కీమ్ అన్నా కానీ. వాళ్ళకెళ్ళి స్కూల్ డెవలప్మెంట్కి పైసలు వస్తాయి, ఇలా వాటా అయ్యారు, అవి వాపసు విక్తాయి. రోడ్ల పరిస్థితి ఏమున్నది? ఏడికి పోయినా అన్న మా రోడ్లు వేపి అంటాడు. ఎంపీ ఫండ్ ఎంత ఉంటుందే? ఎంపీ ల్యాడ్ ఎంత ఉంటుంది? రోడ్లు వేపించారు కదా. కేంద్రం పైసలు వాడుకోవు, నీ వాటా ఇయ్యవు, అవన్నీ వాపసు పోతాయి. టైంకి ఎలక్షన్లు పెట్టవు, దాంట్లో రాజకీయం చేస్తావు, వాళ్ళు ఆపుతారు పైసలు. దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది. నీకోసం ప్రత్యేక పోలీస్ పటేల్ విధానం తేలేం కదా ఇడ. ఇందూరుకెళ్ళి డైరెక్ట్ జూబ్లీస్కి పోయండి. ఇంకా మేము గ్రామస్తులము, గ్రామాలంటే ప్రేమ. జూబ్లీ హిల్స్ అంటే సంపన్నుల ఏరియా. అది అది అక్కడ నాయకులు ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆడ మా ఎంపీ ఉన్నాడు, మా మంత్రి ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. గోపీనాథ్ గారు ఎన్నడూ చనిపోయినరు? ఏ నెలలో చనిపోయినరు? దాదాపు 6 నెలలు వస్తున్నాయి, అంతే కదా. సో 6 నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు.
ప్రణాళిక చేసుకున్నారు, వాళ్ళు క్యాండిడేట్ ఎన్నుకున్నారు, అయిపోయాయి. రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది. ఎలక్షన్లు 14th రిజల్ట్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ. ఇందూరులో ఉండి జూబ్లీహిల్స్ మీద ఫోకస్ మీద ఒకటేసారి. సో ఫోకస్ అగ్రికల్చర్ మీద లేదు, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదు, ఉద్దేశం లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు, ఇంటెంట్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ ప్రొక్యూర్మెంట్ కథ కోతలు ఎప్పుడైతే తెలియాలని, కోతలు కాకుండా వారం రోజులు ముందే రెడీ ఉండాలి కదా, స్టార్ట్ కాకంటే ముందు మార్కెట్ యార్డు డెవలప్ చేసుకోవాలి కదా. ఈ కాంగ్రెస్ వాడు మళ్ళా మీకు యాడ్ చేస్తా, కొన్ని సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ విధానాలను తీసుకొచ్చింది కేంద్రం. ఈ కాంగ్రెస్ వాడు దాన్ని కూడా వ్యతిరేకం చేసి వీడు ప్రొక్యూర్ చేయడు. కేంద్రం ఏమన్నా ఎవరైనా తీసుకొచ్చి ప్రొక్యూర్ చేపిస్తా టైంలీ అంటే అది చేయనీయదు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. మళ్ళా ఈ కొడుకులు వీళ్ళు టీఆర్ఎస్ కొడుకులు ఆనాడు నల్ల చట్టాలు. నువ్వేం బీకినావు రా భయ్? నల్ల ముఖం వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు. ఏ ముఖం పెట్టుకుని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో వీళ్ళకి సిగ్గు శరమని ఉన్నదా ఈ కలవకొట్టు వాళ్ళకి తెలియదురా. జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలే, వీళ్ళు. ముస్లింల వాటి కోసం ఒక టోపీ పెడతాడు, వాడు అదేంది బొందలు కట్టిస్తాడు. అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో పోయి చెప్పంటే చచ్చిపోయిన బొందలు కట్టిస్తాడు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదురా భయ్? మరి ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు. ఫీ